ఇరాన్ యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, విమాన ప్రయాణాల ఖర్చులు, భద్రతా ఆందోళనలు ఇవన్నీ కలిసి అంతర్జాతీయ ప్రయాణాలను కష్టతరం చేస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితి భారత పర్యాటక రంగానికి మాత్రం మంచి బూస్టునిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలు టూర్స్ వాయిదా వేసుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు పర్యాటకులు. యుద్ధం ప్రపంచాన్ని కష్టాల్లో పడేస్తుంటే భారత పర్యాటకానికి మాత్రం బూస్టును అందిస్తోంది. పశ్చిమాసియా దేశాలకు టూర్లకు వెళ్లే వాళ్లు భారత్లోని ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో గల్ఫ్, యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకులు ఇప్పుడు తమ ప్లాన్లను మార్చుకుంటున్నారు. విదేశీ టూర్లను వాయిదా వేసుకుని లడాక్, రిషికేశ్, సిమ్లా, మనాలి, షిల్లాంగ్, కేరళ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు 30% బుకింగ్స్ పెరిగాయన్నారు ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నందున ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబంతో, ఫ్రెండ్స్ తో కలిసి సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనే ఆలోచన ఈ ట్రెండ్ కు కారణమవుతోందన్నారు. So tourism, I can see that there is a lot of impact that is happening. I have been planning to travel into Europe side last month, but due to this chaos and the war, there is a lot of changes in the schedule itself. And some of the schedule I was also thinking of to travel locally as well, but because of the war, the petrol crisis, which was being a rumor said at a later stage, but due to the lines, petrol been increasing, all those we have to divert all our plans, even flight charges have been increased. And now we are thinking to go locally somewhere to travel instead of traveling outside of India. राजस्थान जाना था और नैनीताल भी साथ में जाना था। नैनीताल इसलिए कि वहाँ पे अभी थोड़ा कोल्ड होगा, बट अभी नहीं जा पा रहे हैं वॉर की वजह से। अभी तो हम लोग कैंसिल ही कर रहे हैं। अभी हम लोग इधर ही लोकल में चिराला या फिर कहीं पास में ही घूम के आ जाएंगे। अभी कैंसिल कर रहे हैं क्योंकि वॉर की वजह से हम लोग को प्रॉब्लम हो रही है। टिकट्स वगैरह बहुत महंगी हो गई है. దేశీయ టూరిజం పెరుగుదలతో హోటల్స్, ట్రావెల్ ఆపరేటర్లు, లోకల్ ట్రాన్స్పోర్ట్, గైడ్స్ వంటి వివిధ రంగాలపై ఆధారపడ్డ వాళ్లకు ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారులు, హోమ్ స్టే నిర్వాహకులు కూడా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు పర్యాటక రంగ నిపుణులు. టూరిస్టుల రద్దీతో కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడం, ట్రాఫిక్ సమస్యలు, పర్యావరణ ఒత్తిడి వంటి సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు సస్టైనబుల్ టూరిజంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. సో ఎట్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ మనకు చూడొచ్చు, ఇది వార్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి సో మన ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఇండియాలోనే చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. మీకు హిల్ స్టేషన్స్, డెజర్ట్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో నాకు నచ్చిన ప్లేస్ హిమాచల్ ప్రదేశ్. నేను హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకుంటున్నాను. వెస్ట్ ఏషియా వార్ ప్రపంచానికి సంక్షోభాన్ని తెచ్చిపెడుతున్న భారత టూరిజం రంగానికి గోల్డెన్ అవకాశాన్ని అందిస్తుంది. విదేశీ ప్రయాణం కంటే దేశీయ ప్రయాణమే బెస్ట్ అనే భావన ఇప్పుడు ప్రజల్లో బలపడుతోంది. భవిష్యత్తులో కూడా కొనసాగితే భారత పర్యాటక రంగం ఇండస్ట్రీ మరింత ఎదుగుతుందని తెలిపారు ఎక్స్పర్ట్స్.